సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల పట్ల సిబ్బంది తీరు చర్చనీయాంశంగా మారింది. వైద్యం కోసం వచ్చే గర్భిణీల పట్ల ఆసుపత్రి యాజమాన్యం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం తారాస్థాయికి చేరుకుంది. 8-9 నెలల నిండు గర్భిణీలు తెల్లవారుజామున 6 గంటల నుంచి క్యూలో నిలబడి గంటల తరబడి నేలపై కూర్చోవలసిన దుస్థితి నెలకొంది. గర్భిణీల కోసం కనీసం కూర్చునేందుకు కుర్చీలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆసుపత్రి సిబ్బంది అటుగా వెళ్తున్నా గర్భిణీలు పడుతున్న అవస్థలు కనీసం పట్టించుకోవడం పట్ల బంధువులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజులుగా ఇదే పరిస్థితి ఉందని, అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రజాసేవ కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇలాంటి పరిస్థితులు ఉండటం దారుణమని, తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి గర్భిణీలకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతకాలంగా గర్భిణులకైతే తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్నాయి. మొత్తానికి అక్కడ సరిపడు బెంచీలు బల్లాలు లేకుండా వాళ్ళని కింద కూర్చోబెట్టడము, పూర్తి స్థాయిలో నిండు గర్భిణులు కింద రాని పరిస్థితుల్లో కూడా కూర్చోబెడుతుండడము, వారు ఒకవేళ ఎటువంటి సదుపాయాలు ఉన్నాయని చెప్పి వాళ్ళని ప్రశ్నిస్తే ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే మొత్తానికి గత కొంతకాలంగా అటు సూపరింటెండెంట్ కానీ తర్వాత అధికారులను కానీ ఎన్నిసార్లు విన్నవించినా కానీ పట్టించుకోకపోవడంతో గర్భిణులు మాత్రం వచ్చి నేలపై కూర్చొని చికిత్స చేయించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనిపై స్పందించాలని చెప్పి అటు ప్రభుత్వానికి కూడా పలుమార్లు ప్రజా సంఘాల నాయకులు కోరినప్పటికీ ప్రభుత్వం నుంచి చలనం రాకపోవడం కారణంతో పరిస్థితి అయితే ఈ విధంగానే కొనసాగుతుంది. గత కొంతకాలంగా అటు గర్భిణులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా మందుల విషయంలో కావచ్చు, స్కానింగ్ల విషయంలో కావచ్చు, గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. పొద్దున ఉదయం వస్తే సాయంత్రం వరకు వాళ్ళు స్కానింగ్ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి. మధ్యాహ్నం మొత్తం దినంతా కూడా వాళ్ళు కొత్త అంటే ఉపాసం ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా మొత్తానికి గర్భిణీలకు కావచ్చు, తర్వాత ఇతరత్ర రోగులకు కావచ్చు అనేక ఇబ్బందులకైతే గురవుతా ఉన్నారు. ఈ పరిస్థితి వెంటనే తక్షణమే ఈ పరిస్థితిని చక్కదిద్దాలని చెప్పి అధికారులను కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజు.